హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను, మీరు బాగుంటే అందరూ బాగుంటే మనం బాగుంటాం కదా. అదే కరెక్టే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము అందరికి వచ్చేసాను. యూట్యూబ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళకి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే ఎలా పెడతారు, యూట్యూబ్ థంబ్నెయిల్ అంటే ఏమిటి అసలు అయితే అన్ని దాని గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే అందరికీ మీకు చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగానే అయితే మనం ఇక్కడ ఒక మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తమ్నెయిల్ నా వీడియో ఇది. ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన వీడియో ఇది. ఇలా తమ్నెయిల్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా కాకుండా మరి ఇంకా మన వీడియోనే కాకుండా ఇలా తమ్నెయిల్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి. రెండు ఆర్జీవీ దెబ్బ టీవీ 3:3 దెబ్బ ఇలా ఎక్సిలేషన్ ఇలా తమ్నెయిల్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలైతే మీకు అందరికీ చెప్పబోతున్నాను ఇప్పుడు. దీనికోసం మనమైతే ఒక వెబ్సైట్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ మీకైతే వెబ్సైట్ అయితే ఇలా ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఆల్రెడీ నేను ఇలా లింక్ ఓపెన్ చేసినట్లయితే ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనము లింక్ అయితే కనిపిస్తుంది కదా, photojet.com అనే లింక్ అయితే మనమైతే ఓపెన్ చేసుకోవాలి. ఆ లింక్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్రియేట్ డిజైన్ మీద కొడితే క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా చాలా మీరు ఏదైనా పాపులర్ పోస్ట్ కానీ, ఇన్విటేషన్ కార్డ్ కానీ, మ్యాగజైన్ కవర్ కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ కానీ, ఫేస్బుక్ పోస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ ఇలా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ముందుగానైతే సైన్ అప్ అయితే చేసుకోండి, లేకుంటే అలానే మీరు ఇది చేయొచ్చు. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది, దీని మీద నొక్కండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా టెంప్లెట్స్ అయితే వస్తాయి. చాలా వస్తాయి. కొన్ని ఇక్కడ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ మార్క్ అయితే మనకి పెయిడ్ వర్షన్ అనమాట. మనం అమౌంట్ ఎంతో సంథింగ్ పర్ మంత్ ఏదో $7 ఎంతో ఉంది, 500 పర్ మంత్ ఎంతో ఉంది. అది అవసరం లేకుండా మీరు ఇలా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక చిన్న టెంప్లెట్ని అయితే తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ట్యుటోరియల్ కానీ, పీపుల్ కానీ, ఫుడ్ కానీ, ల్యాండ్స్కేప్ చూడవచ్చు మీరు. ల్యాండ్స్కేప్, ట్రావెల్, ఫ్యాషన్ అన్నీ మీకు ఎలాంటివి కావాలంటే అలాంటివి ఉంటాయి ఇక్కడ. మీరు ఇప్పుడు నేనైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీకైతే ఒకటి చూపిస్తాను. నేనైతే ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా ఉంది కదా, మీరు కావాలంటే ఇప్పుడు ఇదే పెట్టాలా అది అయితే ఇచ్చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇలా అక్కడ ఈ టెక్స్ట్ మార్చాలా అనేది టెక్స్ట్ మీద పెడితే ఇలా మీకు డాటా లైన్స్ అయితే వస్తాయి. ఆ టెక్స్ట్ మీద పెట్టి డబుల్ క్లిక్ చేస్తే మీరు అయితే మార్చుకోవచ్చు. నేను ఇక్కడ తెలుగు టెక్స్ట్ అయితే టైప్ చేశాను. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి నేను సైజ్ తగ్గిస్తా. ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే ఇది మీకు ఇష్టం అన్నట్లయితే ఇది పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ నంది క్లిక్ జస్ట్ బ్యాక్ కొట్టేస్తే ఇది డిలీట్ అవుతుంది. అలాగే ఇక్కడ కింద ఇంకోటి కదా, దాని మీద కూడా జస్ట్ డైరెక్ట్ లైన్స్ వస్తాయి. దాని మీద క్లిక్ చేసి డిలీట్ కొడితే వెళ్ళిపోతుంది. నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే ఇది చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలంటే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వేరేది పెట్టుకోవాలి, ఇది కాదు. ఇక్కడ మీకు ఏవి నచ్చలేదు, మీ ఫోటో పెట్టుకోవాలనుకున్నారు,
నేనైతే ఇప్పుడైతే మనము ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫోటో దాని మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే వస్తాయి. లేదంటే మన ఫొటోస్ పెట్టుకోవాలంటే లైబ్రరీ మీద కొట్టినట్లయితే యాడ్ ఫొటోస్ అని ఉంటుంది. యాడ్ ఫొటోస్ అని కొట్టిన తర్వాత నేనైతే ఈ ఫోటోని అయితే ఇది చేసుకున్నాను, ఎరేజ్ చేసి పెట్టుకున్నాను మన ఫోటో కావాలంటే. ఇలా అయితే మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. వెనక బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చలేదు అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనము టెంప్లెట్స్ అయితే మార్చుకోవచ్చు. దానికి కూడా ఇలానైతే చూపిస్తాను నేను ఇప్పుడు. ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఈ ఫోటోని. ఈ ఫోటో మనం ఇక్కడ పెట్టి ఇట్లా ఫుల్ డ్రాగ్ చేసి మనకి ఫోటో సరిపోయేట్లయితే పెట్టుకోవాలి. అంటే ఇది కనపడకోకుండా ఇప్పుడు వెనక ఇప్పుడు ఈ ఫోటో కనిపిస్తుంది వెనక బ్యాక్ సైడ్ ఈ ఫోటో కనపడుకున్నట్లు మనం ఇదంతా ఫుల్ స్క్రీన్ ఇలా పెట్టేస్తే ఇలా అయితే వస్తుంది. దీని తర్వాత మనము ఇలా పెడితే ఇది ఇలా వస్తుంది. ఇదో మనకు సరిపోయింది వచ్చేసింది. మనం అనుకున్నట్లు విధంగా మన యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ మన ఫోటో వచ్చింది. తెలుగు టెక్ అనేది అయితే పెట్టాను కాబట్టి తెలుగు టెక్ అయితే వచ్చింది. ఇప్పుడు తెలుగు టెక్ అనేది మీకు వర్డ్స్ నచ్చలేదు ఇలా పెట్టుకోవాలి. మీకు ఫాంట్స్ ఏదైనా ఫాంట్స్ నాకు ఏదైనా నచ్చింది ఇదే పెట్టుకుంటాను. కావాలంటే ఇప్పుడు ఇలా కరెక్ట్గా మీ ఫింగర్స్ దగ్గర రావాలని ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే కరెక్ట్గా ఇలా చేయట్లయితే పెట్టుకున్నాను. ఇంకా కొన్ని టెక్స్ట్ ఏమన్నా సైజ్ కావాలంటే ఫాంట్ కావాలంటే ఇంకా ఏమన్నా కావాలంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ స్టైల్స్ అయితే ఇక్కడ ఉంటాయి చాలా వరకు. నేనైతే ఈ టెక్స్ట్ అయితే కొద్దిగా ఈ టెక్స్ట్ అయితే నేను దీంట్లో కూడా మనకైతే పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఈ టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కొద్దిగా డ్రాగ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా టైం టేక్ అయితే కొద్దిగా అంతే, మనకి ఎక్కువైతే ఉండదు. డబల్ వచ్చింది ఇక్కడ, ఒకటి డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ చేసి నేను ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని అయితే రాస్తాను. చూడండి సబ్స్క్రైబ్. చాలా చిన్నగా అయిపోయింది కదా, దీన్ని అయితే మనం ఇక్కడ డ్రాగ్ చేసుకుందాం. ఇలా డ్రాగ్ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో అయితే పెట్టేస్తాం. ఇంకైతే నేను జస్ట్ శాంపులే కాబట్టి ఇంతకు మించి అయితే దీని మీద అయితే పెట్టేది. కొద్దిగా ఇంకా ఇక్కడ చూసినట్టయితే క్లిప్ ఆర్ట్స్ అని అయితే ఉంది. క్లిప్ ఆర్ట్ కావాలంటే మీకు షేప్స్ అన్నీ ఎక్కువ షేప్స్, లైన్ షేప్స్, ఇంకా కావాలంటే ఐకాన్ కావాలంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఐకాన్ అయితే యూట్యూబ్ పెడతాను అనుకున్నాను కాబట్టి యూట్యూబ్ ఐకాన్ అయితే ఇలా పెట్టాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఐకాన్ని ఇక్కడ పెట్టేస్తా. ఇలా పెట్టేస్తాం యూట్యూబ్ ఐకాన్ని. ఇంకా ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్ కావాలంటే ట్విట్టర్, ఇంకా మీకు ఏ కావాలంటే ఫన్నీ స్టిక్కర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. కొన్ని చూపిస్తాను చూడండి. ఇలా సైన్అప్ అయితే అవుతుంది. ఇది సైన్అప్ అయితే చేసుకోవాలి. నేనైతే సైన్అప్ చేయలేదు. కొన్ని చెప్పాను కదా, సైన్అప్ చేసుకున్నాక అది చేయొచ్చు, లేదంటే సైన్అప్ లేకుండా చేయొచ్చు. ఎమోజెస్ చేసుకున్నా ఉన్నాయి. ఎమోజెస్ ఇక్కడ మీకు కావాల్సిన సింబల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. ఇలా మీకు ఇష్టం వచ్చినట్లు వేసేయచ్చు. డిలీట్ చేసాను ఇక్కడ
నచ్చలేదు మరి హ్యాండ్ రైటింగ్ ఆర్ట్ అయితే మనం ప్రీమియం చేసుకోవాలి. ఇక్కడ ఏ సింబల్స్ మీకు నచ్చిన సింబల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వెడ్డింగ్, హ్యాండ్ రైట్ అన్నీ అంటే మీరు ఆన్లైన్లో కావాలన్నా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ సింబల్స్ అయితే వచ్చేసి చూడండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సింబల్స్ కూడా మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఇంకా కావాలంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మీకు ఇక్కడ సాలిడ్ కలర్స్లో కానీ కొన్ని థీమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కొన్ని థీమ్స్ కలర్స్ కానీ ఏమైనా థీమ్స్ కానీ మీకు ఇష్టం వచ్చినట్లయితే మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. పెయిడ్ వర్షన్స్ కావాలంటే పెయిడ్ వర్షన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఏవి కావాలంటే అది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా అంతే. ఇంకా నాకు చాలు, నాకు ఇదే బాగా నచ్చిందంటే ఇక్కడ డౌన్లోడ్ వర్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అవుతుంది. జస్ట్ ఏమైనా కావాల్సిన అవసరం లేదు, ఆర్డర్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అయితే మనకైతే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే మనం ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే మనం ఇందాక మీతో మేము చేసిన యూట్యూబ్ థంబ్నెయిల్. వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనిపిస్తుంది కదా, అందుకని సబ్స్క్రైబ్ అయితే ఇలా పెద్దగా రాసిన, జస్ట్ ఇంకా పెద్దగా రాయాలి. జస్ట్ మరి చూసేకన్నా థంబ్నెయిల్ చూసేకన్నా బాగుంటుంది కదా, జస్ట్ అందుకని అలా రాశాను. ఇది చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ ఇట్.